జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉగ్రదాడి మృతులకు నివాళులు అర్పించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నల్ల దుస్తులు ధరించి జాతీయ జెండాలతో నిరసన తెలిపిన కేంద్ర మంత్రి పహల్గామ్ ఉగ్రదాడిని సభ్య సమాజం తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. ఈ దాడి సిగ్గుమాలిన చర్యగా సమాజం చూస్తుంది. పాకిస్తాన్ అసమర్థ నాయకత్వానికి ఈ ఘటన పరాకాష్ట. ప్రశాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ నిప్పులు పోస్తుంది. భారత్ను దెబ్బతీయాలని పాక్ చూస్తే మూల్యం చెల్లించుకున్నట్లే బాధిత కుటుంబాలను ఆదుకుంటాం. దోషులను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉగ్రదాడికి వ్యతిరేకంగా నిరసనలకు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. అన్ని మండలాల్లో బస్తీల్లో ప్రజలు నిరసన తెలపాలని, మృతుల కుటుంబాలను నిరసనలో సంతాపం వ్యక్తం చేయాలని అన్నారు. తెలంగాణ మొత్తం సాయంత్రం నివాళులు అర్పించే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. టెర్రరిస్టు మూకలకు అండగా ఉన్నటువంటి దేశం తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడిప్పుడే జమ్మూ అండ్ కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేయబడిన తర్వాత స్వేచ్ఛ స్వతంత్రాలతో ఊపిరి పీల్చుకొని అభివృద్ధి జరుగుతున్నటువంటి ఆ ప్రాంతం మీద కళ్ళు గుట్టి ఆ దేశంలో పాకిస్తాన్ లో అన్నం పెట్టలేని ఆ ప్రభుత్వాలు, శాంతి భద్రతలు మెయింటైన్ చేయలేని ఆ ప్రభుత్వాలు మన భారతదేశాన్ని అస్థిరపరచాల్సినటువంటి నీచమైన నికృష్టమైన ఇంట్లో భాగమే ఇవాళ మన ఆర్మీ డ్రెస్సులో వచ్చి ఇవాళ ఇది హిందువులా ఇది ముస్లింలా అని చెప్పి మరీ ఏరుకొని ఇవాళ మా బిడ్డల రక్తాన్ని కల చూసినటువంటి దుర్మార్గుల అంతమే మన భారత నిజమైన భావిస్తా ఉన్నాం. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ దుర్మార్గాన్ని ఖండిస్తా ఉన్నాయి. టెర్రరిజం ఎక్కడ ఉన్నా కూడా ఇది అంతం జరగవలసిందే. కాబట్టి మోడీ గారి నాయకత్వంలో 10-11 సంవత్సరాలుగా భారత జాతి టెర్రరిస్టు అటాకులు లేకుండా, బాంబుల మోతలు లేకుండా, తుపాకుల మోతలు లేకుండా చాలా ముందుకు పోతున్న తరుణంలో మరోసారి ఇలాంటి దుర్మార్గమైన చర్య చేపట్టింది. నిజంగా మా యొక్క పర్యాటకులు లక్షల సంఖ్యలో ఇవాళ కాశ్మీర్ యొక్క ఆ సుందరమైన ప్రాంతాన్ని ఆస్వాదించడానికి కుటుంబాలు తరలి వెళ్తా ఉంటే సహించలేకపోతుంది పాకిస్తాన్. కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని చెప్పి భారత ప్రజలు ఇవాళ గుర్తించి ఆ రకంగా కాశ్మీర్ ఒక పర్యాటక కేంద్రంగానే కాకుండా కాశ్మీర్ యొక్క సంస్కృతిని కాపాడే రీతిలో మోదీ ప్రభుత్వం చేసినటువంటి ఈ అభివృద్ధి దాన్ని సహించలేక దొంగ దెబ్బతీసినటువంటి ఈ పాకిస్తాన్ ను సభ్య సమాజము మొత్తం దేశవ్యాప్తంగా కూడా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈరోజు వారు ఖండిస్తా ఉన్నారు. ఇప్పటికైనా పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకొని ఈ ఉగ్రవాద చర్యలకు వారు కనుక స్వచ్ఛపడకపోయినట్లయితే మరి ఈరోజు ప్రపంచంలోనే పాకిస్తాన్ ను ఒక ఉగ్రవాద దేశంగా ప్రకటించే రోజులు వస్తాయని చెప్పి హెచ్చరిస్తూ మరి ఆ దోషులు ఎవరైతున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని, వారిని ఖచ్చితంగా ఏరివేయాలని, ఈ దేశం నుంచి ఉగ్రవాదాన్ని తీవ్రవాదాన్ని కూడా వెకిలివేయాలని చెప్పి కూడా వాళ్ళ ప్రజలు భావిస్తున్నారు. మరి ఒక వర్గం వారిని మతం పేరుతో విభజించి వాళ్ళని విడదీసి మరి ఒక వర్గం వారిపైనే ఉగ్రవాదులు దాడి చేయడం ఏదైతున్నదో ఇది పూర్తిగా ఈరోజు ప్రపంచమంతా ఖండిస్తూ ఉంది. సభ్య సమాజం అంతా కూడా ఈరోజు ఖండిస్తూ ఉన్నది. పాకిస్తాన్ గత అనేక రోజులుగా తమ దేశంలో జరుగుతున్నటువంటి అంతర్గత వ్యవహారాలను సరిదిద్దుకోనేటువంటి అసమర్థమైనటువంటి నాయకత్వము మరి ఈరోజు భారతదేశంలో 370 ఆర్టికల్ తొలగించిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ఎన్నో రకాల జరుగుతూ ఉంది. 30 సంవత్సరాల తర్వాత ఈరోజు పర్యాటకులు కూడా వెళ్లే విధంగా అక్కడ మంచి వాతావరణం ఏర్పడింది. ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతా ఉన్నాయి. అన్ని రకాలుగా జనజీవనం సంతోషంగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో మళ్ళీ ఈరోజు పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ లో నిప్పులు పోసే విధంగా అమాయకులైనటువంటి పర్యాటకులను ఈరోజు విచక్షణ రహితంగా కాల్చి చంపడం ఏదైతున్నదో ఈరోజు మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాము. ఈ రకమైనటువంటి ఉగ్రవాద చర్యల ద్వారా పాకిస్తాన్ భారతదేశాన్ని భయపెట్టాలనుకుంటే పాకిస్తాన్
భారతదేశాన్ని దెబ్బతీయాలనుకుంటే అది వాళ్ళ పొరపాటు. ఇప్పటికే పాకిస్తాన్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ దేశాల ముందు చిప్ప పట్టుకొని భిక్షమెత్తుకునే పరిస్థితి వచ్చినప్పుడు కూడా సిగ్గు లేకుండా ఈరోజు భారతదేశం మీద దాడి చేయడము, భారతదేశ పర్యాటకులను హతమార్చడం అవుతున్నదో. వచ్చే బతుకమ్మ ఉత్సవాల నాటికి బతుకమ్మ కుంటను సిద్ధం చేస్తామని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవి రంగనాథ్ చెప్పారు. బతుకమ్మ కుంటలు సంబంధించిన కోర్టు వివాదం మంగళవారం పరిష్కారమైందన్నారు. బుధవారం హైడ్రా కమిషనర్ అంబర్పేటలోని బతుకమ్మ కుంటను సందర్శించారు. స్థానికుల సమక్షంలో బతుకమ్మ కుంట అభివృద్ధి పనులను వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. యుద్ధ ప్రతిపాదికన ఈ చెరువు పునరుద్ధరణ, అభివృద్ధి, సుందరీకరణ పనులు జరగాలని అధికారులను ఆదేశించారు. ఈ చెరువును పునరుద్ధరిస్తే పరిసరాలన్నీ ఆహ్లాదకరంగా మారుతాయని అన్నారు. పనులకు సహకరించాలని స్థానికులు కోరారు. ఈ కార్యక్రమానికి స్థానికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అభివృద్ధి పనులకు పూర్తి సహకారం అందిస్తామని స్థానికులు కమిషనర్కు హామీ ఇచ్చారు. తెలంగాణ ఇంటర్ బోర్డు ఫలితాలలో తపస్యకు సాటి పోటీ ఎవరూ లేరని ఈ రోజు విడుదలైన ఫలితాలే నిదర్శనమని తపస్య డైరెక్టర్ శ్రీహరి కొనియాడారు. హైదరాబాద్ లక్టీ కపుల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తపస్య యాజమాన్యంతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను పూల బొకేలతో సన్మానించి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తపస్య డైరెక్టర్ శ్రీహరి మాట్లాడుతూ ఇంటర్ ఫలితాలలో 131 మంది విద్యార్థులు స్టేట్ టాప్ మార్కులు సాధించడం జరిగిందని అన్నారు. ఈ ఫలితాలు తపస్య ఉపాధ్యాయుల నిబద్ధతకి నిదర్శనమని, తపస్య ఈ ఘనతను 12 సంవత్సరాల నుండి సాధిస్తుందని చెప్పారు. రాష్ట్ర స్థాయి మార్కులు సాధించిన వారిలో తపస్య అన్ని బ్రాంచీల విద్యార్థులు ఉన్నారన్నారు. పిల్లల తల్లిదండ్రులు కలలు సాకారం చేయడంలో తపస్యకి ఎవరు సాటిరారని మరొకసారి నిరూపితమైందని, తపస్య నుండి 6700 మంది ఇంటర్ పరీక్షలకు హాజరు కాగా 72% పాస్ పర్సెంటేజ్ రావడం జరిగిందని తెలిపారు. తపస్య ఫలితాల్లో 2276 మంది విద్యార్థులు ఏ గ్రేడ్ సాధించడం తపస్య అందించే అనితర సాధ్యమని శిక్షణకు నిదర్శనమని వారు అన్నారు. పటిష్టమైన ప్రణాళిక, స్టడీ మెటీరియల్, స్టూడెంట్ ఎవాల్యుయేషన్ సిస్టమ్ వల్లనే ఈ విజయం సాధించడం జరిగిందని పేర్కొన్నారు. కామర్స్ అండ్ మేనేజ్మెంట్ కోర్సులకు మొదటి ప్రాధాన్యత తపస్య కాలేజెస్ అని తెలంగాణ ప్రజలకు తెలుసు అని, ఇంతటి ఘన విజయాన్ని సాధించిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, నాన్ టీచింగ్ స్టాఫ్కి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో తపస్య విద్యార్థులు 131 స్టూడెంట్స్ స్టేట్ టాప్ 10 పొజిషన్లో ఉన్నారు. వారిలో సాయన్న గారి మానస 496 సాధించి అవుట్ ఆఫ్ 500కి స్టేట్ ఫస్ట్ మార్క్ సాధించడం జరిగింది. సిఈసి విభాగంలో సంయుక్త 492 సాధించి స్టేట్ ఫస్ట్ మార్క్ సాధించడం జరిగింది. అదేవిధంగా సీనియర్ ఎంఈసీలో అంకం శ్రీజ, జ్యోత్స్నావులు సిఈసిలో స్టేట్ టాప్ మార్క్ సాధించడం జరిగింది. తరుణి 986 సాధించి స్టేట్ ఫస్ట్ మార్క్ సాధించడం జరిగింది. తపస్య నుంచి 7000 స్టూడెంట్స్ ఎగ్జామ్కి అపీర్ కావడం జరిగింది. వీరిలో 71% స్టూడెంట్స్ పాస్ పర్సెంటేజ్ రావడం జరిగింది. వీటిలో ఎక్కువగా తపస్య టీచింగ్ స్టాఫ్ యొక్క కంటిన్యూస్ ఎఫర్ట్స్ వల్ల, మైక్రో షెడ్యూల్స్ వల్ల, స్టూడెంట్ ఎవాల్యుయేషన్, స్లో లెర్నర్స్ మీద స్పెషల్ ఫోకస్ వల్ల స్టూడెంట్స్కి 2200 స్టూడెంట్స్కి ఏ గ్రేడ్ రావడం జరిగింది. అదేవిధంగా సిటీలో కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అంటే తపస్య ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ. ఈ రిజల్ట్స్ కంటిన్యూస్గా 12 years నుంచి వస్తున్నవి. ఈ తపస్యకి సాటి ఎవరు లేరు, దీనికి పోటీ ఎవరు లేరంటానికి ఈ యొక్క రిజల్ట్సే ఉదాహరణ. తపస్య ఇంటర్మీడియట్తో పాటు నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయిన సిఏ, క్లాట్, ఐపీ మ్యాట్, సియూటీ ఎంట్రన్స్లను కూడా ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ వేయటం వల్ల టైం వేస్ట్ కాకుండా మంచి ర్యాంకులు సాధించడానికి స్టూడెంట్స్కి ఎక్కువ అవకాశం ఉంది. థ్యాంక్ యూ అన్న. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి ప్రాంతాల్లో దూసుకుపోతుందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ అన్నారు.
తార్నాకలోని ఐఐసిటిలో జరిగే క్యాటలైజింగ్ ఇన్నోవేషన్ కనెక్టింగ్ ఎకోసిస్టమ్స్ జాతీయ సదస్సుకు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా జితేందర్ సింగ్ మాట్లాడుతూ జీనోమ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి హైదరాబాద్ కేంద్రం కావడం చాలా బాగుందని అన్నారు. ఇవాళ హైదరాబాద్లో ఐఐసిసిటిలో స్టార్టప్ కాంక్లేవ్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలకు ఇవాళ హైదరాబాద్ నిలయంగా మారిందని, అనేక రంగాల్లో దూసుకుపోతున్న ఈ నగరం కేంద్ర ప్రభుత్వ సహకారంతో భవిష్యత్తులో మరింత గొప్పగా తన స్థానం నిలబెట్టుకోబోతుందని ఆశిస్తున్నామన్నారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి పంథాలో దూసుకుపోతుందన్నారు. గతంలో ప్రపంచంలో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం మోడీ పాలనలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందన్నారు. ఒకనాడు ఏదో ఓ దేశం ప్రపంచ బ్యాంకు సహకారం అందిస్తే తప్ప తన కాళ్ళ మీద తాను నిలబడని భారతదేశం ఇవాళ మోడీ పాలనలో ఇండియా అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందని అన్నారు. ఒకప్పుడు వ్యవసాయం, ఫార్మా, ఇతర రంగాల్లో ఏదైనా అభివృద్ధి జరిగితే ఆ పరిజ్ఞానం 30 ఏళ్ల వరకు మన దేశానికి వచ్చేది కాదు. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా ఆ తరహా అభివృద్ధి మన దేశంలో ఓ ఛాలెంజ్గా తీసుకున్నారని చెప్పారు. ప్రపంచంలో మరే దేశానికి లేని యువశక్తి భారత్కు ఉందని, యువత కొత్త ఆవిష్కరణలకు మోడీ సర్కారు అండగా నిలుస్తుందన్నారు. దేశంలోని నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం కేంద్రం 4 లక్షల రూపాయల కోట్లను బడ్జెట్లో కేటాయించిందన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఎన్నికల రాజేందర్, ఉప్పల్ స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. I think this is actually the visual of the scene which Prime Minister Modi has always been insisting on. A whole of science and a whole of government together under a single roof today. And it doesn't happen very often. I was asking somebody before I came here, I said, how often do the 3 institutes meet? 3 CSIR labs in Hyderabad. And the young man who knew CSIR quite well, he said, sir, they don't meet, but they quarrel quite often. Which means that they hardly see eye to eye. But I have taken upon myself this responsibility to integrate all the institutes, because as we keep talking of playing a global role, being a global player, then we have to follow the global strategy. And the global strategy which has proved to be a success anywhere in the world is an integrated, holistic, a team approach. And none of the science stories have been successful by working in silos. So we started this process. 2 years back, I told Director General Dr. Kalai Selvi, I said, most of your labs are doing wonderful work, but the people outside are hardly aware. And then I insisted on each of the directors, and I am again reiterating here, whenever you have a congregation or a gathering like this, please make sure that you are aware. Then we have to follow the global strategy. And the global strategy which has proved to be a success anywhere in the world is an integrated, holistic, a team approach. And none of the science stories have been successful by working in silos. So we started this process. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పులకు నిరసనగా హైదరాబాద్ నగర్ డివిజన్ నిజాంపేట్ చౌరస్తాలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ అమాయక ప్రజలను కాల్చి చంపిన ఉగ్రవాదులను మట్టిపెట్టాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. ఈ దాడిలో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు, పలువురికి గాయాలైనట్లు తెలిపారు.
ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ అమాయక ప్రజలను కాల్చి చంపిన ఉగ్రవాదులను మట్టి పెట్టాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. ఈ దాడిలో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టు, పలువురికి గాయాలైనట్టు తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుండడాన్ని ఓర్వలేక ఉగ్రవాదులు ఈ హేయ చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిని త్వరలోనే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కాశ్మీర్లో ఉగ్రవాద చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. అసలు ఇది ఉగ్రవాదులకు పిరికిపంద చర్యగా నేను అభివర్ణిస్తున్నాను. మీకు ఏమైనా సాధక బాధకాలు ఉంటే అక్కడ గవర్నమెంట్తో కూర్చొని మాట్లాడండి, లేదా సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్తో కూర్చొని మాట్లాడండి. విదేశీయులు మన భారతదేశానికి పర్యటనకు వస్తే వాళ్ళ ఐడెంటిటీ కార్డ్స్ చూసి మీరు కాల్పులు జరుపుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయము? అంటే ఒక వర్గాన్ని కించపరుస్తూ ఒక వర్గం వారిని మీరు టార్గెట్ చేసుకొని ముందుకెళ్తున్నారు. ఇది తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. మరొకసారి థ్యాంక్ యూ. రామచంద్రపురంలోని అంజిరెడ్డి నివాసంలో హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. జిన్నారం గ్రామంలో కొంతమంది దుండగులు హిందూ దేవాలయాలను, విగ్రహాలను కూల్చడంతో జిన్నారం గుండా వెళ్తున్న ఎమ్మెల్సీ అంజిరెడ్డిని అరెస్టు చేయడం జరిగింది. ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ జిన్నారంలో విగ్రహాలను ధ్వంసం చేయడం చాలా ఘోరమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. మత విద్వేషాలు, అల్లర్లు జరగడం చాలా బాధాకరమన్నారు. అలాగే కాశ్మీర్లో 28 మంది టూరిస్టులను కాల్పులకు గురైన చిన్నపిల్లలు, మహిళలు వేదన పడుతున్నారు. దేశ ప్రధాని మోడీ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దేశంలోనే అల్లర్లు, విద్వేషాలు జరగకుండా చేస్తామన్నారు. ఈరోజు మార్నింగ్ ఇంట్లో నుండి అక్కడ గుడికి వెళ్దామని ప్రపోజల్ చేస్తే దారి మధ్యలో అరెస్ట్ చేయడం, ఇది పోలీసుల దౌర్జన్యం. ఈ దౌర్జన్యాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే అక్కడ ఎంతో మంది వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్న ఊరు. దాన్ని ఒకసారి చూద్దామని ప్రపోజల్ పోతా ఉంటే దారి మధ్యలో మొత్తం అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మేము ఒకటి చెప్తా ఉన్నాం, రాబోయే రోజుల్లో కూడా ఎక్కడ ఇలాంటి ఇష్యూస్ జరగకుండా గట్టి చర్య తీసుకోవాలని మేము పోలీసులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జిల్లాలో జిన్నారం మండలంలో జిన్నారం గ్రామంలో ఒక వర్గం శివుని టెంపుల్లో ఒక వర్గం ప్రజలు వచ్చి ఉన్న విగ్రహాలు ధ్వంసం చేయడం జరిగింది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా అక్కడక్కడ విగ్రహాలు ధ్వంసం చేసినప్పుడు గట్టి చర్య తీసుకుంటే ఇలాంటి చర్య జరగకూడదు. ఇది దారుణం. ఒక వర్గానికి సపోర్ట్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నిన్నటికి నిన్న ఇంత దారుణం జరిగిన తర్వాత మళ్ళీ ఒకటి పోలీసు వాళ్ళు ఏంటంటే ఒక్కసారి ఇది సెన్సిటివ్ ఇష్యూ, హిందువుల మీద దాడి జరిగిన ఇష్యూ, దీన్ని ఏ విధంగా చర్య తీసుకోవాలి, ఏ విధంగా దాన్ని ముందు తీసుకుపోయి రాబోయే రోజుల్లో జరగకుండా చూడాలి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత, ఇది పోలీసు వాళ్ళ బాధ్యత. దాన్ని కఠినమైన చర్యలు తీసుకొని ఎవరైతే హిందూ ధర్మం మీద విగ్రహాలు ధ్వంసం చేసిరో వాళ్ళని కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. పహల్గాములో ఉగ్రవాదులు జరిపిన కాల్పులకు నిరసనగా షేర్లింగంపల్లి నియోజకవర్గం హైదర్ నగర్ డివిజన్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం నిజాంపేట్ క్రాస్ రోడ్ వద్ద ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అమాయక ప్రజలను కాల్చి చంపిన ముష్కలను మట్టి పెట్టాలని ప్రధానమంత్రి మోదీని బీజేపీ నేతలు కోరారు. 30 మందికి పైగా ప్రజలు చనిపోయారని, మరికొంతమందికి గాయాలయ్యాయి. వారు వెంటనే కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఎంతో మంది పర్యాటకులు జమ్మూ కాశ్మీర్కు పర్యటనకు వస్తున్నారని, అది ఓర్వలేక దుండగులు ఇలా కాల్పులు జరపడం హేయమైన చర్య అని విమర్శించారు. త్వరలోనే దీనికి మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. మరి నిన్న భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్లో పహల్గామాలో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైన విషయం. 30 మంది చనిపోవడం, 20 మంది మరి గాయాలు కావడం, ఇది చాలా
బాధాకరం, ఖండిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా మరి పాకిస్తాన్కి చెందినటువంటి తీవ్రవాదులు, లష్కరీ తోయిబా తీవ్రవాదులు దీన్ని ఘటన ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఇక్కడి నుంచి పర్యాటకులు చాలామంది మన ఆంధ్ర నుంచి కానీ బయటి దేశం నుంచి వచ్చినటువంటి పర్యాటకులను మరీ పట్టుకొని హిందువులా ముస్లింలా అని తెలుసుకొని మరి హిందువుల మీద దాడి చేయడం చాలా బాధాకరమైన విషయం. ఇంతకుముందుకు మరి కాన్ఫరెన్స్లో కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆయన మరీ ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఏంటంటే అసలు మీరు హిందువులా కాదా అని చెప్పేసి, ముస్లింలా కాదా అని చెప్పేసి మరి పని కట్టుకొని చంపడం జరుగుతుంది. ఇది చాలా బాధాకరమైన విషయం. మరి దీని వెనుక మరి ఎవరున్నా కానీ వీళ్ళకి ఉరిశిక్ష పడాల్సిందే అని చెప్పి నేను తెలియజేస్తున్నాం. మరి వెంటనే ప్రధానమంత్రి గారు మనకి దీని మీద ఆయన స్పందించడము, హోంమంత్రి గారు స్పందించడము, మరి అక్కడికి వెళ్ళి మరి సందర్శించడము, ఇలాంటి మళ్ళా భవిష్యత్తులో కూడా ఇలాంటి ఏమి జరగకుండా చూసుకోవాలని చెప్పేసి మరి భారత ప్రభుత్వం మీద ఉన్నది. మరి మీ అందరికి తెలుసు ఆర్టికల్ 370 మనం తీసి 4 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడిప్పుడే పర్యాటకులు చాలామంది మరి పర్యాటకులు చాలామంది కూడా జమ్మూ కాశ్మీర్ వెళ్తున్నారు. ఈ సంవత్సరం 2.5 కోట్ల మంది పర్యాటకులు వెళ్ళారు. మరి ఇవన్నీ కూడా మరి భారతదేశంలో అంతర్భాగం కావడం మరి ఈ ఉగ్రవాదులకు నచ్చక ఇవన్నీ పిరికిపంద చర్య అని చెప్పి నేను తెలియజేస్తున్నా. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి చనిపోయిన కుటుంబాలకి వాళ్ళ జిన్నారం గ్రామంలో శివుని విగ్రహాన్ని ధ్వంసం చేసిన ముస్లిం విద్యార్థులు, విగ్రహ ధ్వంసానికి పాల్పడ్డ విద్యార్థులు జిన్నారం గ్రామంలో ఉన్న మదర్సా అరేబియా తాలిముల్ ఖురాస్ స్కూల్ విద్యార్థులని తేలింది. శివుని విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తూ మదర్సా అరేబియా తాలిముల్ ఖురాస్ స్కూల్ ముందు ధర్నా చేస్తున్నారు గ్రామస్తులు. గ్రామం నుండి స్కూల్ను తొలగించాలంటూ భారీ ఎత్తున నినాదాలు చేస్తున్నారు గ్రామస్తులు. మత కల్లోలాలు సృష్టించడానికి ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నారంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. స్కూల్లో ఇతర రాష్ట్రాల ముస్లిం విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉందని వారు వాపోతున్నారు. ఘటనా స్థలానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు చేరుకొని అక్కడ జరిగిన విషయాలను తెలుసుకున్నారు. हाँ किधर से रहता? हाँ मदरसा नहीं है, मदरसा नहीं है पे। किधर? वहाँ पे। उधर काई गुजारा? घूमने ऊपर काई गुजारा? నార్సింగి మున్సిపాలిటీలో వెలుగులోకి వచ్చిన కంప్యూటర్ ఆపరేట్ సుధీర్ దందా. బంగ్లాదేశీయులకు బర్త్ సర్టిఫికెట్ జారీ చేసిన సుధీర్ ఒక్కో బర్త్ సర్టిఫికెట్ కు 5 లక్షల వరకు వసూలు. బర్త్ సర్టిఫికెట్ల దందా ముఠాను అదుపులోకి తీసుకున్న సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ముఠాలో మరికొందరు కూడా ఉన్నట్లు అనుమానం. ఇప్పటి వరకు 6గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎంతమందికి నకిలీ బర్త్ సర్టిఫికెట్లను జారీ చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దడ్డు సుధీర్ కుమార్ అని చెప్పి గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి అంటే సత్యబాబు టైంలో, సురేందర్ రెడ్డి టైంలో ఆయన సర్టిఫికెట్స్ ఇష్యూ చేసిండు అని చెప్పి టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకొని వెళ్ళారు. సో దీని మీద టాస్క్ ఫోర్స్ వాళ్ళు విచారణ జరుగుతుంది. ఆ తర్వాత కూడా నార్సింగ్ మున్సిపాలిటీలో నేను సమగ్రమైన విచారణ జరిపించాలని చెప్పి నార్సింగ్ ఇన్స్పెక్టర్ కూడా లెటర్ రాయడం జరిగింది. దాని ప్రకారం విచారణలో భాగంగా ఎన్ని సర్టిఫికెట్లు వీడు ఇష్యూ చేసిండని చెప్పి తెలిసిందో ఈ సర్టిఫికెట్స్ అన్ని క్యాన్సిల్ చేస్తాం. దుడ్డు సుధీర్ది వాస్తవంగా చిన్న ఎంక్వైరీ విషయంలో, పాస్పోర్ట్ ఎంక్వైరీ విషయంలో పోలీస్ విచారణలో లడ్డు సుధీర్ ఇది చేసిండు అని చెప్పి దాని భాగంగా బయటపడింది. మీరు మళ్ళీ ఇప్పుడు సుధీర్ మీద ఇక్కడ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తారంటే లోతుగా విచారణ చేయమని మనం నేను ఆల్రెడీ నార్సింగ్ మున్సిపాలిటీకి నేను లెటర్ రాసిన. అంటే సుధీర్ టర్మ్లో అంటే 3 సంవత్సరాల్లో టర్మ్
సుధీర్ ఏమేమి చేసిండు, ఏమైనా సర్టిఫికెట్లు ఇష్యూ చేసిండా లేదా అనేది, అంటే దొంగ సర్టిఫికెట్లు, అది కూడా నార్సింగ్ సిఐ గారికి రిక్వెస్ట్ చేసాము. క్లారిటీగా ఆయన ఏమైనా ఇష్యూ చేస్తే మాత్రం అవన్నీ క్యాన్సిల్ చేస్తాం.